ఇవాళ ఉమ్మడి వరంగల్ జిల్లాలో కేసీఆర్ పర్యటించనున్నారు. నర్సంపేట నియోజకవర్గ పరిధిలోని పెద్ది సుదర్శన్ రెడ్డి స్వగ్రామమైన నల్లబెల్లికి వెళ్లనున్నారు. పెద్ది సుదర్శన్ రెడ్డి మృతితో విషాదంలో ఉన్న ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు. వారికి తోడుగా పార్టీ ఉంటుందనే భరోసా ఇవ్వనున్నారు. ఈ పర్యటనలో భాగంగా పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబంతో పాటు నర్సంపేట నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలను కలిసి కేసీఆర్ ధైర్యం చెప్పనున్నారు. హైదరాబాద్ లో ఆషాఢం బోనాలు ముగింపు దశకు చేరుకున్నాయి. ఇవాళ పాతబస్తీ లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారి బోనాలు ఘనంగా జరుగుతున్నాయి. సింహవాహిని మహంకాళి ఆలయంలో జరుగుతున్న 118వ వార్షిక బోనాల పండుగ కావడంతో భారీ స్థాయిలో ఏర్పాట్లు చేశారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ఏర్పాట్లు చేశారు. రేపు ఊరేగింపుతో పాటు రంగం కార్యక్రమం జరుగుతాయి. నగరంలో బోనాల పండుగను దృష్టిలో ఉంచుకుని పోలీసులు అప్రమత్తమయ్యారు. ఈ ఉత్సవాల వేళ నగరంలోని నేడు, రేపు పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ మళ్లింపులు చేపట్టనున్నట్లు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు వెల్లడించారు. ట్రాఫిక్ ఆంక్షలను దృష్టిలో ఉంచుకుని వాహనదారులు తమ ప్రయాణాన్ని ముందస్తుగా ప్రణాళిక చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. రేపు నాగార్జున సాగర్లో సీఎం రేవంత్ వరుణ యాగం నిర్వహించనున్నారు. రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురవాలన్న ఆకాంక్షతో వరుణ యాగం నిర్వహించాలని సీఎం నిర్ణయించారు. వరుణ యాగానికి ముహూర్తంగా ఆగస్టు 10న యాదగిరిగుట్ట దేవస్థానం అర్చకులు, వేద పండితులు నిర్ణయించారు. నాగార్జున సాగర్ డ్యాం తీరంలోని విజయ్ విహార్ ప్రాంగణంలో యాగం నిర్వహించనున్నారు. దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో యాగ క్రతువు చేపట్టనున్నారు. కృష్ణా, గోదావరి నదులు, చెరువులు జలకల సంతరించుకోవాలని, పాడి పంటలు సమృద్ధిగా పండాలన్న సంకల్పంతో ప్రత్యేక పూజలు చేయనున్నారు. రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సారథ్యంలో ఈ వరుణ యాగం జరపనున్నారు. ఆగస్టు 15 నుంచి స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీకి తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టనుంది. ఈ కార్యక్రమాన్ని సంగారెడ్డిలో సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభం చేయనున్నారు. స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ బాధ్యతను కలెక్టర్లకు అప్పగించింది ప్రభుత్వం. లబ్ధిదారులకు ఎదురయ్యే సమస్యలు పరిష్కరించేందుకు గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేసింది ప్రభుత్వం. కార్డుల పంపిణీ రోజువారీ వివరాలు పౌర సరఫరాల కమిషనర్కు అందించాలని కలెక్టర్లకు ప్రభుత్వం ఆదేశించింది. స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కోసం నోడల్ అధికారిని నియమించాలని కలెక్టర్లకు సూచన చేసింది. తెలంగాణలో పెట్టుబడులకు అనుకూలమైన వాతావరణం ఉందన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. శాన్ ఫ్రాన్సిస్కోలో ప్రవాసులు, పారిశ్రామికవేత్తలు, టెక్నాలజీ నిపుణులతో నిర్వహించిన మీట్ అండ్ గ్రీట్లో పాల్గొన్నారాయన. భూమి, నైపుణ్య, మానవ వనరులు, 24 గంటల విద్యుత్, మెరుగైన మౌలిక వసతులు తెలంగాణ బలాలని చెప్పారు. ఫ్యూచర్ సిటీ ద్వారా ప్రపంచ స్థాయి సంస్థలను ఆకర్షిస్తామన్నారు భట్టి విక్రమార్క. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను $3 ట్రిలియన్ తీసుకెళ్లడమే లక్ష్యమన్నారు. ఇదే పర్యటనలో వేమో డ్రైవర్లెస్ కార్లో ప్రయాణించిన భట్టి హైదరాబాద్ ఫ్యూచర్ సిటీలో ఆటోనమస్ మొబిలిటీ పరిష్కారాల అమలుపైన వేమో ప్రతినిధులతో చర్చించారు. డ్రగ్స్ రహిత యువ భారతదేశ నిర్మాణమే లక్ష్యంగా శపథ్ కార్యక్రమం చేపట్టారు. ఈ నెల 11న హైదరాబాద్ లో భారీ మాదక ద్రవ్య వ్యతిరేక అవగాహన ర్యాలీ నిర్వహించనున్నట్లు శపథ్ అధ్యక్షుడు రామ్ నివాస్ బన్సల్ తెలిపారు. బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో ర్యాలీ వాల్ పోస్టర్ను ఆవిష్కరించిన అనంతరం ఆయన మాట్లాడారు. ఉదయం 9 గంటలకు చార్మినార్ నుంచి ప్రారంభమయ్యే ర్యాలీ గుల్జర్ హౌస్, మచ్లీ కమాన్, మీర్ ఆలం మండీ కమాన్ మీదుగా చార్ కమాన్లలోని అగర్వాల్ గర్ల్స్ హై స్కూల్ వరకు సాగుతుందని తెలిపారు. విద్యార్థులు, తల్లిదండ్రుల్లో డ్రగ్స్ దుష్ప్రభావాలపై అవగాహన కల్పించడమే ర్యాలీ ఉద్దేశమన్నారు. 4 నుంచి 10వ తరగతి విద్యార్థులకు డ్రగ్స్ కు నో చెప్పండి, జీవితాన్ని ఎంచుకోండి అంశంపై పోస్టర్ డ్రాయింగ్ పోటీ నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ములుగు జిల్లా వెంకటాపురం మండలం వీరభద్రవరం గ్రామ సమీపంలోని ట్రాక్టర్ బోల్తా పడింది. రోడ్డు మీద వెళ్తుండగా అదుపు తప్పి గుంతలోకి వెళ్లింది. ఈ ఘటనలో ఒక మహిళకు తీవ్ర గాయాలు కాగా ఆమెను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాధితురాలి పరిస్థితి విషమంగా ఉండడంతో ములుగు ఏరియా ఆసుపత్రికి తరలించారు. మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రావల్కోలు గ్రామంలో దొంగలు హల్చల్ చేశారు. గ్రామంలోని రాజమణి, నర్సమ్మ, సందీప్ రెడ్డి, స్వరూప ఇండ్లలో దుండగులు చోరీకి పాల్పడ్డారు. ఈ 4 ఇళ్లలో ఎవరూ లేకపోవడంతో
పక్కా స్కెచ్ వేసి దొంగతనానికి పాల్పడ్డారు. ఈ చోరీలో పెద్ద మొత్తంలో బంగారం, వెండి, నగదు అపహరించారు. బాధితుల ఫిర్యాదుతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఖమ్మం నగరంలోని ఆర్డీఓ ఆఫీస్ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. 2 ద్విచక్ర వాహనాలను ఆటో ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 2కి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుల్ని ఆసుపత్రికి తరలించారు స్థానికులు. ఆటో డ్రైవర్ మద్యం సేవించి ర్యాష్ డ్రైవింగ్ చేసినట్లు గుర్తించారు. దీంతో వెంటనే ఆటోను వెంబడించి పట్టుకుని డ్రైవర్ను పోలీసులకు అప్పగించారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలో స్కూటీ చోరీ కలకలం రేపింది. ఇంటి ఆవరణలో తాళం వేసి పార్క్ చేసిన స్కూటీని గుర్తు తెలియని 2 వ్యక్తులు అపహరించారు. ఈ ఘటన తుంబూరు రామారావు వీధిలో జరిగింది. బాధితుడు సమీపంలోని సీసీ కెమెరాల ఫుటేజ్ ని పరిశీలించడంతో 2 గుర్తు తెలియని వ్యక్తులు స్కూటీని చోరీ చేసిన దృశ్యాలు కనిపించాయి. స్కూటీ ఓనర్ శ్రీను పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు సీసీ ఫుటేజీ ఆధారంగా దుండగుల ఆచూకీ కోసం దర్యాప్తు చేపట్టారు. జలధార జలహారతిపై సీఎం చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇక నిరంతర కార్యక్రమంగా జలధార జలహారతి జరపాలని సూచించారు. ఎల్నినో ప్రభావంతో సాధారణం కంటే 39% తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని, తాగునీటి కొరత లేకుండా ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేయాలని సీఎం ఆదేశించారు. రిజర్వాయర్లలో గరిష్ట స్థాయిలో నీటిని నిల్వ చేయాలని సూచించారు. పంటలు, పశుసంపద రక్షణకు ముందస్తు చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. నీటి సంరక్షణపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పై మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. 16,000 డీఎస్సీ ఉద్యోగాల్లో సగం ఉద్యోగాలకు బేరం పెట్టుకుని అమ్ముకున్నాడని ఆరోపించారు. అన్నమయ్య జిల్లా మదనపల్లిలో వైసీపీ నేతల రిలే దీక్షలకు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మద్దతు పలికారు. సీబీఐ ఎంక్వైరీ వేయించాలని అడుగుతున్నా చంద్రబాబు తన కొడుకును వెనకేసుకొస్తున్నారని విమర్శించారు. ఇతర మంత్రులకైతే ఒక న్యాయం, లోకేష్ కు మరో న్యాయమా అని ప్రశ్నించారు. విజయనగరం జిల్లా వింధ్యావాసి గ్రామంలో కొత్త పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఇందులో రెవెన్యూ అధికారులపై మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సీరియస్ అయ్యారు. కార్యక్రమానికి ఆలస్యంగా తహసీల్దార్ హరికిరణ్ రావడంపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. మండలంలో ఇప్పటి వరకు రీసర్వే చేశారని ప్రశ్నించడంతో అధికారులు మౌనంగా ఉండిపోయారు. ఎంతమంది రైతులకు పాస్ పుస్తకాలు ఇవ్వాలో లిస్టు ఇవ్వాలని మంత్రి అడిగినా తహసీల్దార్ సమాధానం ఇవ్వలేదు. పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం, భద్రగిరి నూతన ఆసుపత్రి భవనాలను మంత్రి అచ్చెన్నాయుడు ప్రారంభించారు. 9 కోట్ల రూపాయల నాబార్డ్ నిధులతో ఏజెన్సీ ప్రాంతంలో నిర్మించిన 50 పడకల ఆసుపత్రితో ఎట్టెకలకు గిరిజన ప్రాంత ప్రజలకు వైద్య కష్టాలు తీరనున్నాయి. ఏజెన్సీ ప్రాంతంలో నాణ్యమైన విద్య, వైద్యం అందించడమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని మంత్రి తెలిపారు. ఏపీ ప్రభుత్వం భారీగా ఐఏఎస్లను బదిలీ చేసింది. వీరిలో సీనియర్ ఐఏఎస్ అధికారిని, రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ ఎండీ కాటా అమ్రపాలి కూడా బదిలీ అయ్యారు. దీర్ఘకాలంగా సెలవులో ఉన్న అమ్రపాలి కాటాను సాధారణ పరిపాలన శాఖలో రిపోర్ట్ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఏపీటీడీసీ ఎండీగా రవి సుభాష్ను నియమించింది. ఆయన ప్రస్తుతం నిర్వహిస్తున్న ఏపీపీఎస్సీ కార్యదర్శి పోస్టుతో పాటు ఏపీటీఏ సీఈఓగా పూర్తిగా అదనపు బాధ్యతలు అప్పగించింది. ఈ బదిలీలో ఐఏఎస్ అమ్రపాలికి ఎలాంటి పోస్టు ఇవ్వలేదు, కేవలం జీఏడీలో రిపోర్ట్ చేయాలని సూచించారు. వైఎస్ జగన్ శ్రీకాకుళం పర్యటన సందర్భంగా మహిళా ఎస్ఐపై అనుచిత ప్రవర్తన ఘటనలో ఆమదాల వలస వైకాపా ఇన్ఛార్జి చింతాడ రవికుమార్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. డీఎస్పీ ఎదుట లొంగిపోయేందుకు వెళ్తుండగా చిలకపాలెం జంక్షన్ సమీపంలో చింతాడ రవిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనలో 27 మందిపై కేసు నమోదు చేశారు. ఇప్పటికే 9 మంది అరెస్టు చేసి వారిని జడ్జి ముందు హాజరుపరచగా వారికి 14 రోజుల రిమాండ్ విధించారు.
ఏజెంట్ చేతిలో మోసపోయి కువైట్లో చిక్కుకున్న ఇద్దరు కడప జిల్లా మహిళలు తమను కాపాడాలని సెల్ఫీ వీడియోలో ఏపీ ప్రభుత్వాన్ని అభ్యర్థించారు. ప్రొద్దుటూరుకు చెందిన శిరోమణి, ఉయ్యూరుకు చెందిన పద్మ 7 నెలల క్రితం ఉపాధి కోసం కువైట్కు వెళ్లారు. అక్కడికి వెళ్లాక అనారోగ్యానికి గురైనట్లు బాధితులు చెబుతున్నారు. తమను స్వదేశానికి పంపించాలని కోరితే యజమాని 2 లక్షలు డిమాండ్ చేశాడని వాపోయారు. ఏజెంట్ కూడా చేతులెత్తేశాడని అంటున్నారు. నెల రోజులుగా కువైట్లోనే ఇండియా ఎంబసీలో తలదాచుకున్నామని అంటున్నారు. తమను భారత్కు రప్పించాలని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ను వేడుకున్నారు. విజయవాడలో 7వ తరగతి విద్యార్థి సూసైడ్ చేసుకోవడం కలకలం రేపింది. తనకు చదువు రావటం లేదని, అందుకే చనిపోతున్నట్లు తరుణ్ రాజ్ సూసైడ్ నోట్ రాసి ఇంట్లో ఒలివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కొన్ని రోజులుగా బాలుడు స్కూల్కు వెళ్లకుండా ఇంటి దగ్గరే ఉంటున్నాడు. ఇదే విషయంపై పలుమార్లు తండ్రి మందలించడంతో మనస్తాపానికి గురైన బాలుడు సూసైడ్ చేసుకున్నట్లు పోలీసులు చెబుతున్నారు. విజయవాడ పెనమలూరు పిఎస్లో కీచక పోలీస్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. తనపై అత్యాచారం జరిగిందని ఓ యువతి పెనమలూరు పోలీస్ స్టేషన్లో ఆశ్రయించింది. హెడ్ కానిస్టేబుల్ అరిసా శ్రీనివాస్ బాధిత యువతితో అసభ్యంగా ప్రవర్తించాడు. అర్ధరాత్రి వేళ యువతికి ఫోన్ చేసి కుశల ప్రశ్నలతో ట్రాప్ చేసేందుకు యత్నించాడు. ఆమె ఇంటి లొకేషన్ షేర్ చేయాలని అడిగాడు. యువతికి నిద్ర పట్టకపోతే తనకు కాల్ చేయాలన్నాడు. అయితే కాల్ రికార్డు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో స్పెషల్ బ్రాంచ్ పోలీసులు అంతర్గత విచారణ చేపట్టారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు నియోజకవర్గంలో భారీ ఫైనాన్స్ మోసం కలకలం రేపింది. తణుకు పట్టణానికి చెందిన వ్యాపారి గోలి శ్రీనివాసరావు కొంతకాలంగా శ్రీ దుర్గా భవన్ చిట్స్ అండ్ ఫైనాన్స్ పేరుతో వ్యాపారం నిర్వహిస్తున్నాడు. తణుకుతో పాటు పరిసర ప్రాంతాలైన ఇరగవరం, అత్తిలి, పెనుమంట్ర మండలాల పరిధిలో ఫైనాన్స్ పేరుతో అధిక వడ్డీలో ఆశ చూపి ప్రజల నుంచి 40 కోట్లు వసూలు చేసి పరారయ్యాడు. నమ్మకంగా డబ్బులు వసూలు చేసి చివరికి బోర్డు తిప్పేయడంతో బాధితులు రోడ్డున పడ్డారు. పోలీస్ స్టేషన్లో శ్రీనివాసరావుపై ఫిర్యాదు చేశారు బాధితులు. కష్టపడి దాచుకున్న తమ సొమ్మును ఇప్పించి నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని వేడుకుంటున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో ఉన్న శ్రీనివాస్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. పార్వతీపురం మన్యం జిల్లాలో మన్యం వీడియో డాక్టర్ పేరుతో వినూత్న కార్యక్రమం ప్రారంభమైంది. ఇందులో స్పెషలిస్టు డాక్టర్లతో ఉచిత కన్సల్టేషన్ ద్వారా వీడియో కాల్ మాట్లాడించనున్నారు. దీని ద్వారా రోగులు తమ సమస్యలను డాక్టర్ చెప్పుకునేలా కార్యక్రమం రూపకల్పన జరిగింది. గిరిజన ప్రాంతంలో ఉండే ప్రజలకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం జరగనుంది. మార్కాపురం జిల్లా కంబం పట్టణంలోని అరాఫత్ నగర్లో పోలీసులు కర్డన్ సెర్చ్ నిర్వహించారు. సరైన ధృవపత్రాలు లేని 27 ద్విచక్ర వాహనాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కాలనీలోని ప్రతి ఇంటిని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. అనంతరం ప్రజలకు రోడ్డు ప్రమాదాలు, గంజాయి, మత్తు పదార్థాలపై అవగాహన కల్పించిన అప్రమత్తం చేశారు. దొంగతనాలు అరికట్టేందుకు తప్పనిసరిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. భారత్లో ఉన్న సుమారు 40 కోట్ల మంది యువతే దేశానికి అసలైన సంపద అని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పేర్కొన్నారు. వారి సామర్థ్యం ప్రపంచంలోనే సాటిలేనిదన్నారు. యూపీలోని ప్రయాగ్రాజ్లో విద్యార్థుల గలం పేరుతో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న రాహుల్ ఈ రోజుల్లో దేశంలో స్టడీ సర్టిఫికేట్లకు విలువ లేదని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థులు తమ సర్టిఫికేట్లతో ఉద్యోగాలు పొందలేకపోతున్నారని, 1000 మంది యువతలో కేవలం 12 మందికే ఉద్యోగాలు వస్తున్నాయని తెలిపారు. దేశంలో ఉపాధికి సంబంధించిన అన్ని దారులు మూసుకుపోయాయన్నారు. తయారీ రంగం పడిపోవడం, రుణాలు పొందడంలో ఇబ్బందులు, పరీక్షా పత్రాల లీకేజీ, ఉద్యోగాలను ఏఐ భర్తీ చేయడం వంటివి యువత భవిష్యత్తును దెబ్బతీస్తున్నాయని పేర్కొన్నారు. తమిళనాడులో డీలిమిటేషన్ అంశం రాజకీయంగా మరింత వేడెక్కింది. ఈ అంశంపై సీఎం విజయ్ అధ్యక్షతన అఖిలపక్ష ఎంపీల సమావేశం నిర్వహించారు. 57 మంది ఎంపీల్లో 37 మంది ఈ భేటీకి దూరంగా ఉన్నారు. కేవలం 20 మంది ఎంపీలు పాల్గొన్నారు. సమావేశానికి హాజరైన ఎంపీలంతా డీలిమిటేషన్ బిల్లును వ్యతిరేకిస్తూ తీర్మానం చేసినట్లు సమాచారం. ప్రధాన రాజకీయ పార్టీలైన డీఎంకే, అన్నాడీఎంకే ఈ సమావేశానికి హాజరు కాలేదు. డీఎంకేతో పాటు ఏఎన్ఎం, డిఎండీకే,
పీఎంకేకు చెందిన ఎంపీలు కూడా ఈ భేటీకి దూరంగా ఉన్నారు. డీలిమిటేషన్ అంశాన్ని ముందుకు తీసుకురావడం డైవర్షన్ పాలిటిక్స్ అనే డీఎంకే, అన్నా డీఎంకే పార్టీలు ఆరోపించాయి. కావేరీ జలాల వివాదం వంటి రాష్ట్రానికి కీలకమైన అంశాలపై నుంచి ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నం జరుగుతోందని మండిపడ్డారు. ఉద్యోగ నియామక పరీక్షల్లో అక్రమాలు, పేపర్ లీక్ ఘటనలకు నిరసనగా జార్ఖండ్ విద్యార్థులు ఆందోళన చేపట్టారు. ఈ నిరసనలు ఆ రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతున్నాయి. విద్యార్థుల ఆందోళనల నేపథ్యంలో ప్రభుత్వం ఇప్పటికే వారితో చర్చలు జరపగా తాజాగా నిన్న 2వ దఫా చర్చలు నిర్వహించింది. ప్రభుత్వ కూటమితో న్యాయ్ మంచ్ 8 మంది ప్రతినిధుల బృందం చర్చలు జరిపింది. ఇందులో బృందం తమ డిమాండ్లను ప్రభుత్వం ముందు ఉంచింది. పరీక్షల్లో అక్రమాలు, పేపర్ లీకేజీలు సహా పలు అంశాలపై స్పష్టమైన హామీ ఇవ్వాలని కోరింది. పరీక్షా విధానంలో మరింత పారదర్శకత తీసుకురావాలని విజ్ఞప్తి చేసింది. అయితే ప్రభుత్వంతో జరిపిన 2వ దశ చర్చలు విఫలమయ్యాయి. ప్రధాన డిమాండ్లపై స్పష్టమైన హామీ రాకపోవడంతో చర్చలు విఫలమైనట్లు విద్యార్థి సంఘాలు తెలిపాయి. తమ డిమాండ్లు తీరే వరకు ఆందోళన ఆపబోమని స్పష్టం చేశాయి. అస్సాంని వరదలు అతలాకుతలం చేస్తున్నాయి. భారీ వానల కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 98కి చేరుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాల్లో సుమారు 1,50,000 మంది వరదల ప్రభావానికి గురైనట్లు అధికారులు తెలిపారు. వరదల ప్రభావం గోల్ఘాట్ జిల్లాలో అత్యధికంగా ఉంది. అక్కడ 58,000 మంది వరదల కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వరదల ఉధృతిని ఎదుర్కోవడానికి 55 సహాయ శిబిరాలు ఏర్పాటు చేయగా అందులో 10,000 మందికి పైగా ఆశ్రయం పొందుతున్నట్లు అధికారులు తెలిపారు. వరదల కారణంగా 10,000 హెక్టార్ల పంట భూమి నీట మునిగింది. 47,000కు పైగా పశువుల వరదల ప్రభావానికి గురయ్యాయి. ఆగస్టు 9 నుంచి 30వ తేదీ వరకు వరదల వల్ల నష్టం అంచనా ప్రక్రియ కొనసాగుతుందని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ తెలిపారు. అనంతరం వారికి పరిహారం అందిస్తామని పేర్కొన్నారు. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ తో ఫోన్లో మాట్లాడారు ప్రధాని మోడీ. జేడీ వాన్స్ నుంచి ఫోన్ కాల్ వచ్చిందని ప్రధాని ట్వీట్ చేశారు. ఈ సంభాషణలో భారత్, అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్యంపై వారు చర్చించారు. ఇరు దేశాల మధ్య కీలక రంగాల్లో సహకార విస్తరణతో పాటు ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసే అంశాలపై చర్చ జరిగింది. దీంతో పాటు జేడీ వాన్స్ దంపతులకు ఇటీవల కుమారుడు జన్మించిన సందర్భంగా ప్రధాని వారికి ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. ఎఫ్సీఆర్ఏ ప్రతిపాదిత సవరణలపై అమెరికా కాంగ్రెస్ సభ్యుడు రిలేమూర్ రీసెంట్ గా ఆందోళన వ్యక్తం చేసిన కొద్ది రోజుల్లోనే ఈ ఫోన్ సంభాషణ జరగడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఎలన్ మస్క్ కు చెందిన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్ కీలక నిర్ణయం తీసుకుంది. యూజర్ల పోస్టుల ద్వారా డబ్బు సంపాదించే క్రియేటర్ రెవెన్యూ షేర్ ప్రోగ్రామ్ను నిలిపివేస్తుంది. ఆగస్టు 7 నుంచి కొత్తగా ఈ ప్రోగ్రాంలో చేరే అవకాశం కూడా మూసివేసింది. ఎక్స్లో ప్రీమియం ఖాతాతో అర్హత ఉన్న యూజర్లు తమ పోస్టులకు వచ్చే స్పందన ఆధారంగా డబ్బు పొందేవారు. ఈ ప్రోగ్రాం ద్వారా ఇతరుల కంటెంట్ను మళ్లీ పోస్టు చేసి డబ్బు సంపాదించే ప్రయత్నాలు పెరిగాయని ఎక్స్ తెలిపింది. ప్రోగ్రాంలో ఉన్న ప్రోత్సాహకాల ఆశించిన విధంగా పనిచేయడం లేదని పేర్కొంది. ఈ క్రమంలో సెప్టెంబర్ 7 వరకు వచ్చిన ఆదాయానికి చివరి చెల్లింపు సెప్టెంబర్ 11న జరిగే అవకాశం ఉంది. ఈ ప్రోగ్రాం స్థానంలో ఒరిజినల్ కంటెంట్ రివార్డ్స్ ప్రోగ్రాంను తీసుకొస్తోంది. కొత్తగా ఏదైనా చెప్పే, సొంత ఆలోచనలు పంచుకునే రిపోర్టింగ్, వీడియోలు, ఫోటోలు, మీమ్స్, థ్రెడ్స్ వంటి కంటెంట్ రూపొందించే వారికి ఇందులో డబ్బు అందుతుంది. ప్రముఖ ఫుట్బాల్ క్రీడాకారుడు లియోనెల్ మెస్సీ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. మెస్సీ తండ్రి జార్జ్ మెస్సీ కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన అర్జెంటీనాలో రొసారియో పట్టణంలోని ఓ ప్రైవేట్ క్లినిక్లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. జార్జ్ మెస్సీ తన కుమారుడు లియోనెల్ క్రీడా ప్రయాణాన్ని తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషించారు. తనయుడికి ఏజెంట్గా వ్యవహరించారు. చిన్నతనంలోనే లియోనెల్లోని అసాధారణ ప్రతిభను గుర్తించాడు. మెస్సీని బార్సిలోనా క్లబ్కు తీసుకెళ్లడం నుంచి ప్రొఫెషనల్, వాణిజ్యపరమైన ఒప్పందాల వరకు అన్ని వ్యవహారాల్లోనూ జార్జ్ వెన్నంటే నిలిచారు.